రాజకీయం ఎట్లుంటదబ్బా? మేం చేస్తే రైటు, మీరు చేస్తే రాంగు. మేం చేస్తే రూల్స్ ప్రకారం, మీరు చేస్తే రూల్స్ తప్పి. మేమేది చేసినా పబ్లిక్ మంచి కోసమే. మీరేది చేసినా అందరినీ ఆగం చేసుడే. మాది శుద్ధ పూసల పార్టీ, మీది మోసాల పార్టీ. మేము రాజకీయంలో ఉన్నదే ఉద్ధరిస్తానికి, మీరొచ్చిందే తెరలు చేస్తానికి అన్నట్టుంటది. అంతేగాని అరే అప్పుడు మేము చేసింది తప్పు, ఆ తప్పు ఇప్పుడు మీరు చేయొద్దు అని అయితే ఎవ్వరనరబ్బా. అంటే రాజకీయం పార్టీ ఎట్లయితుంది మళ్ళా? గూడెం మైపాల్ రెడ్డి సార్ కూడా గులాబీ గూట్లకెళ్ళి బయటకు వచ్చినట్టే. నిన్న బాయికాడ బాబు పెట్టిన మీటింగ్ కు డుమ్మా కొట్టి పటాన్ చెరు కారు ఎమ్మెల్యే గారు గాలి మోటార్ ఎక్కి ఢిల్లీలో దిగిండు. గమ్మత్ ఏందంటే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలతో చర్చలు నడిపిస్తుండు. ఎక్కువ ఎండ్ల ఫాయిదు ఉంటే గన్లకు పోతాడట. రూల్స్ తప్పి కోట్ల రూపాయలు కమాయించిండని సారోళ్ళ ఇంట్లో 2-3 మాటల ఈడీ చెకింగ్ లో తోటి నారాజయిండు. ఇక బీఆర్ఎస్ లో ఉండి సుత లాభం లేదని ఏరే పార్టీ జెండా కప్పుకునే పనులున్నాడు అన్నట్టు. ఇంకో 10-15 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతుర్రని ప్రచారం నడుస్తుంది. ఫస్ట్ సందే ఇప్పటికే 5 జంప్ అయిండ్రు. చల్ మా పార్టీలో గెలిచిన వాళ్ళని మీరు తీసుకున్నాడేందని కారోళ్ళు కత్తులు కటార్లు నూరుతున్నాయల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాత ముచ్చట్లు యాద్ చేయబట్టి. ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. కేసీఆర్ ఏం కండవ కప్పలేదు ఎవరికి, అందరికందరూ వచ్చి జాయిన్ అయ్యారు చట్ట ప్రకారం. ఆనాడు 88 స్థానాలు ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు ఎటువంటి ప్రజాస్వామ్యం వాళ్ళని అడుగుతున్నాం కేటీఆర్ గారు. జంపింగుల మీద మీరేమంటారు అని ఎర్రన్నలను మందలిస్తే మీకు ఎక్కువ 80 పైన గెలిచినప్పుడే ఎవరిని బతకనేలా మీరు. వీళ్ళు గెలిచింది 64. మీరు చేసిన పాపమే మీకు చుట్టుకుంది. అవు అప్పట్లో బీఆర్ఎస్ 88 సీట్లతోటి ఫుల్ మెజార్టీ వచ్చినా కాంగ్రెస్ లకెళ్ళి 12 మందిని గుంజిండ్రు. దీనికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తబట్టి ఇప్పుడు ఇళ్ళకెళ్ళి పోతుంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని పెద్ద పెద్ద డైలాగులు దంచుతున్నారు. పోయినోళ్ళు బోంగా ఉన్నోళ్ళని కాపాడుకోవాలని అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ కు పిలుచుకొని బుదరకిస్తుండన్నట్టు.